ప్రైజ్ లార్డ్. చాలాసార్లు మనం అనుకుంటాం మన శత్రువులు మనకన్నా చాలా బలవంతులు, వాళ్ళకి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు చాలా శక్తి కలిగిన వారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం, వాళ్ళని జయించడం చాలా కష్టతరమైన పని, నా వల్ల జరగదు, నా వల్ల అవ్వదు అని అనుకుంటాం. కానీ పరిశుద్ధ లేఖన భాగంలో ఇలా రాయబడి ఉంది. 2 దినవృత్తాంతములు 32 చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మాంస సంబంధమైన బహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని జనులకు చెప్పాను. ఇక్కడ చూడండి, మన శత్రువులకు మాంస సంబంధమైన అండ అంటే వాళ్ళకి మెటీరియలిస్టిక్గా చాలా పొజిషన్స్ ఉండొచ్చు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, చాలా విధాలుగా వాళ్ళకి బలం ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడే మనకి అండ, అంటే దేవుడే మన తరపున యుద్ధాలు జరిగిస్తాడని చెప్పి ఇక్కడ లేఖన భాగం మనకి జ్ఞాపకం చేస్తుంది. మన సమస్యలు ఎంత పెద్దవైనా దేవుని శక్తికై అవి చాలా చిన్నవే. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆయన ఒక్కసారి చూస్తే చాలు, మన పరిస్థితులు మారిపోతాయండి. మీరు అనుకుంటున్నారేమో మీ శత్రువుని జయించడానికి, సమస్యలు ఎదుర్కోవడానికి నా శక్తి సరిపోదని చెప్పి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరని అనుకుంటున్నారేమో. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఆయనే యుద్ధములను మీకోసము జరిగిస్తాడు, దేవుడే మీకు సహాయంగా ఉంటాడు. విశ్వసించండి, ఆయన మీద నమ్మకం ఉంచుకోండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.